ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ పాశవిక యుద్ధాన్ని మొదలుపెట్టిన తర్వాత అమెరికా ప్రజల్లో దీని మీద తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అమెరికా మిత్ర దేశాల నుండి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతూ ఉంది. ఇది ఏ విధంగానూ కూడా సమర్థనీయం కాదు అని చెప్పి అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఒక సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్తో యుద్ధం అమానవీయమని, అమెరికాకు ఏ విధంగానూ కూడా ముప్పుగా లేని ఇరాన్ మీద, ప్రపంచానికి కూడా ఏ విధంగానూ ముప్పుగా లేని ఇరాన్ మీద, అది ఒక నిస్సహాయక ఇరాన్ మీద ఈ విధంగా దాడి చేయడం, పశ్చిమాసియాను మొత్తాన్ని యుద్ధ మంటల్లోకి లాగడం అనైతికం, అధర్మం, అమానవీయం. ఇటువంటి యుద్ధానికి నేను ఒక కీలక స్థానంలో ఉండి మద్దతు ఇవ్వలేను. ఇన్ని రోజులు మద్దతు ఇవ్వడం కూడా, ఇన్ని రోజులు అంటే యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇన్ని రోజులు ఈ బాధ్యతలో కొనసాగడం కూడా నేను చేసిన తప్పే అని అమెరికా కౌంటర్ ఇంటెలిజెంట్ చీఫ్ జోసెఫ్ కెన్ రాజీనామా చేస్తూ ట్రంప్కి ఒక సుదీర్ఘ లేఖ రాశారు. చాలా కీలకమైన పోస్ట్ ఇది. నేరుగా అమెరికా అధ్యక్షుడికి రిపోర్ట్ చేసే పోస్ట్. జోసెఫ్ కెంట్ అంటే సాదాసీదా వ్యక్తి కాదు. అమెరికా సైన్య ఆర్మీలో అత్యంత కీలక స్థానంలో పనిచేశారు. 11 యుద్ధాలు చేశాడు. అమెరికా ఇంటెలిజెన్స్ సిఐఏలో చాలా కీలక స్థానంలో పనిచేశారు. ఇప్పుడు ఏకంగా అమెరికా కౌంటర్ ఇంటెలిజెంట్కి చీఫ్గా ఉన్నారు, హెడ్ డైరెక్టర్గా ఉన్నారు. ఈయన నియామకాన్ని అటువైపు డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు కూడా. కానీ అద్భుతమైన వ్యక్తి, ఇటువంటి కీలక బాధ్యతలు ఉండాలి అని ట్రంప్ ఆ తర్వాత అక్కడ పార్లమెంట్ కూడా నియమించింది. సో అంత కీలకమైన వ్యక్తి ఆయన ఒక సుదీర్ఘ లేఖ రాశారు. ఆ లేఖలో కొన్ని చాలా సంచలన విషయాలు ఉన్నాయి. ఇరాన్తో యుద్ధం వల్ల మనం కొన్ని వేల మంది అత్యున్నతమైన సైనికులను, ఎందరో ప్రతిభావంతులైన మహిళలను యుద్ధంలో కోల్పోయామని అన్నారు. కీలక పాయింట్, అక్కడి యుద్ధంతో మన శక్తి సామర్థ్యాలు, సంపద, ఖజానా అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయాయని, పశ్చిమాసియాలో మనం యుద్ధంలో జోక్యం చేసుకుంటే అమెరికన్ల జీవితాలు బలవుతాయి అని ఎంతమంది చెప్పినా మీరు వినలేదు. ఇప్పుడు అదే నిరూపితమవుతుంది అని ఇజ్రాయెల్లో ఉన్న అత్యున్నత నేతలు, అధికారులు, అమెరికా మీడియాలోని ప్రభావశీల వ్యక్తులు మిమ్మల్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. అమెరికా ఫస్ట్ అనే మీ నినాదాన్ని మరుగునపరుస్తూ ఉన్నారు అని చెప్పి, అమెరికాలో ఉండే ఇజ్రాయెల్ లాబీ చాలా బలమైనది, ఆ లాబీకి మీరు తొలగిపోయారు అని చెప్పి ఈయన రాసిన లేఖలో చాలా కీలకమైన విషయాలు ఉన్నాయి. ఇరాన్తో యుద్ధం ఎందుకు చేస్తున్నామో కూడా అర్థం కాకుండా చేస్తూ ఉన్నాం. అమెరికా ప్రజలను బలి చేస్తూ ఉన్నాం. అమెరికా సంపదను, శక్తిని, ఖజానాను అంతటిని కూడా దేనికి ధారపోస్తున్నామో అర్థం కావడం లేదు. వేల మంది సైనికులను, ప్రతిభావంతమైన మహిళా అధికారులను కూడా మనం కోల్పోయామని అన్నారు. సో అమెరికాకి ఏదైనా ముప్పు ఉందా, అమెరికాకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అనేది నేరుగా అమెరికా అధ్యక్షుడికే రిపోర్ట్ చేసే విభాగానికి ఆయన హెడ్, ఆయనే చెబుతూ ఉన్నారు ఇది అమానవీయం, ఎవరికి ఎలాంటి ముప్పు లేదు, కేవలం కొందరు లాబీకి లొంగిపోయి యుద్ధం చేస్తూ ఉన్నారు అని. సో ఇన్ని రోజులు డొనాల్డ్ ట్రంప్ చెబుతూ ఉన్నవి అబద్ధాలు అని చెప్పి దీంతో నిరూపితమైనలే. అంతర్జాతీయ మీడియా ఈ రాజీనామా మీద ఉలిక్కిపడింది. సో ట్రంప్ అందరినీ మోసం చేస్తూ ఉన్నారు, రోజుకు మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారని కొన్ని అంతర్జాతీయ మీడియాలు కూడా రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. దారుణం. అసలు ఈ యుద్ధం అన్నది ఎంత దారుణం అంటే మనం డిఫైన్ చేయలేం. చివరికి వాళ్ళ ఉన్నతాధికారి కూడా అదే మాట చెప్పి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు.